లేదు డాక్టర్ జట్కా అంకుల్. గసితేరం అంకుల్ నువ్వు కూడానా? మా పెన్నమ్మాయికి ఓగి కాక్రోచ్ అంకుల్ అయితే బైక్ అయితే పంపించాడు. అక్కడ కనిపిస్తుంది కదా యుఎఫ్ఓ. ఈ యుఎఫ్ఓ సహాయంతో మాకైతే ఏలియన్స్ దగ్గర నుంచి అయితే బైక్ అయితే వచ్చింది చూడండి పిల్లలు. నేను ఇలా కజామా గాడెల ఇంటికి ఆడుకుందామని వచ్చాను. ఇంతలో యుఎఫ్ఓ ఏంటని చూస్తే ఇక్కడ చూడండి మా పెన్నమ్మాయికి రావాల్సిన బైక్ ని వీళ్ళు ఏదో దొంగతనం చేయాలి అది ఇదని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో విందాం ఆగండి. ఆ? అయ్యమ్మా లగ్గయ్యత్తు ఏంటి డాక్టర్ జట్కా ఈ బైక్ తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? కసితేరాం ఆ పెన్నో స్టార్ వద్దు వద్దు అని వినకుండా నా పోర్టల్ ని తీసుకెళ్లి వాడికి నచ్చిన అవతారంగా మారాడు. లగ్గయ్యత్తు అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ బైక్ ని పెనల్ స్టార్ కి ఇద్దామంటావా లేదంటే తిరిగి వాళ్ళ దగ్గరికి పంపించేద్దామంటావా? చెప్పు డాక్టర్ జట్కా. బైక్ ని మన ఓగి కాక్రోచ్ కి ఇచ్చేది లేదు, ఆ పెన్నో స్టార్ కి ఇచ్చేది లేదు. దీన్ని మనం నాశనం చేసేద్దాం. ఆ పెన్నో స్టార్ కి నేనంటే ఏంటో చూపిస్తా. నాకే తెలియకుండా నా పోర్టల్ తీసుకెళ్లాడు కదా, వాడికి అంతా జరగాల్సిందే. అమ్మో 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 ఏంటి డాక్టర్ జట్కా అంకుల్ గసితేరా అంకుల్ చివరికి మీరు ఇంతకి తెగించారా? మా పెన్నమ్మాయి కోసం ఓగి కాక్రోచెస్ ఏలియన్ సహాయంతో భయంకైతే మాకు బైక్ పంపిస్తే ఆ బైక్ ని మీరు పోర్టల్ సహాయంతో దొంగతనం చేసేసి మా పెన్నమ్మాయికి దక్కకుండా చేసి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారా? త్వరగా వెళ్ళి నేను మా పెన్నమ్మాయిని తీసుకొచ్చేస్తాను. జరిగిందంతా చెప్పారు మా పెన్నమ్మాయికి. అమ్మో 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 అసలు ఏలియన్సే రాకూడదు అనుకున్న మన భూమి మీదకి ఈ డాక్టర్ జట్కా ఏదో ప్రయోగం చేసి ఏకంగా యుఎఫ్ఓ లోపల ఉన్న ఏలియన్ సహాయంతో మా బైక్ ని దొంగతనం చేసేసావా డాక్టర్ జట్కా అంకుల్? హ, పాపంలే మా పెన్నమ్మ ఏదో ఒక్కసారి మీ పోటలు దొంగతనం చేసి ఆనందపడాలనుకున్నాడు. అంత మాత్రానికి ఇంత పని చేస్తావా డాక్టర్ జట్కా అంకుల్? ఆఖరికి ఆ గసితేరాం అనే కూడాను డాక్టర్ జట్కా అంకుల్తో కలిసిపోయాడు. పెనమయ్య పెనమయ్య ఇంటికి వచ్చేసాం. పెనమయ్య ఎక్కడున్నావు? రే చాప్ పెనమయ్య. ఏంటిది ఇంత పెద్ద చేప ఎక్కడి నుంచి వచ్చిందిరా సముద్రం లోపల నుంచి? ఏంటి పెనమయ్య ఇక్కడ ఉన్నారు? పెనమయ్య పెనమయ్య మీకు ఒక ఎమర్జెన్సీ న్యూస్ ఎమర్జెన్సీ న్యూస్. ఏంట్రా ఎమర్జెన్సీ న్యూస్ ఏంటి చెప్పు. అబ్బా చేపలు పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేసావు కదరా, చెప్పేంటో. మొన్న మీరు డాక్టర్ జట్కా అంకుల్ పోర్టల్ తీసుకువెళ్ళాం కదా వాళ్ళకి తెలియకుండా. అవును తెలియకుండా తీసుకెళ్ళాం కానీ మళ్ళీ ఇచ్చేసాం కదా, అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటంటే ఏంటి పెన్నమావయ్య మనకి ఓగి కాక్రోచెస్ ఒక గిఫ్ట్ పంపించారు. ఆ విషయం కూడా మీకు తెలియదు. వాళ్ళు అక్కడ యుఎఫ్ఓ సహాయంతో ఒక పోర్టల్ యూజ్ చేసి మీ బైక్ ని ధ్వంసం చేద్దాం అనుకున్నారు. త్వరగా త్వరగా పదండి పెన్నమావయ్య. డాక్టర్ జట్కా అంకుల్ ఇంటికి వెళ్ళి మన బైక్ మనం తెచ్చుకుందాం పదండి. ఏంట్రా డాక్టర్ జట్కా ఇలా చేసావా? డాక్టర్ జట్కా గారు మీ మీద నాకు ఇన్ని రోజులు చాలా గౌరవం ఉండేది. ఏదో ఒక్కసారి పోర్టల్ తీసుకుని వెళ్ళినందుకు ఇంత చేశాడా డాక్టర్ జట్కా? వెళ్దాం వెళ్దాం, ఒక్క నిమిషం ఆగురా. అసలే నా పెంపుడు జంతువులు ఎలా అవుతున్నాయి ఏంటో. అసలే ఈ సమ్మర్ కదా పిల్లలు, సమ్మర్లో వాటర్ లేక చూశారు కదా చేపలన్నీ ఎలా బయటకు వచ్చేస్తున్నాయో. ఓ గాడ్ పిల్లలు, మీరు కనుక వాటర్ అందించాలంటే #పెన్నమోయ వాటర్ అని కామెంట్ చేయండి. మనం పెద్ద వాటర్ ప్లాంట్ కట్టి ఇక్కడున్న ఈ సొర చేపలకి వీటికైతే వాటర్ అందచేద్దాం. అరే రే మర్చిపోయాను. రే షించాన్ పద ముందు వెళ్ళి మన బైక్ తెచ్చుకుందాం. అలాగే అలాగే పెన్నమయ్య, కానీ కష్టాలన్నీ మీలాంటి వాళ్ళకే మామయ్య, మీలాంటి మంచి వాళ్ళకే. చూడండి పిల్లలు, మా పెన్నమ్మయ్య చేపలకు కూడా సహాయం చేద్దాం. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తారనుకుంటే మీరు ఎవరు లైక్ చేసి కామెంట్ కూడా చేయట్లేదు. ఆఖరికి మా పెన్నమ్మయ్య బైక్ కూడా నాశనం చేయబోతున్నారు. త్వరగా త్వరగా పదండి పెన్నమయ్య. వాళ్ళు అన్నిసార్లు అడగకు లైక్ చేయి కామెంట్ చేయని, మన వాళ్ళకి తెలియదేంటి లైక్ చేయాలి కామెంట్ చేయాలని. ఏంటి పిల్లలు, ముందైతే వెళ్ళి నా బైక్ అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అసలు నాకు ఫోన్ చేసి కూడా చెప్పలేదు ఓకే కాక్రోచెస్, ఎలా పంపించారు? ఓ నా బర్త్డే వస్తుంది కదా, నా బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకుంటా. ఓరి భగవంతుడా డాక్టర్ జట్కా, నా బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ని కూడా దొంగతనం చేయాలనుకున్నావా? నీకు అప్పటికి సారీ చెప్పి నీ పోర్టల్ నీకు ఇచ్చేసాను కదా, అయినా కానీ నా మీద ఇంత పక్కపట్టావా? అరే యుఎఫ్ఓ! ఓ గాడ్, షించాను చెప్పింది అక్షరాలు నిజమైతే. మరేంటి పెన్నమావయ్య, నేను ఇంతసేపు అబద్ధం చెప్తున్నా అనుకున్నారా? నిజంగానే పెన్నమావయ్య, కజమా వాళ్ళ ఇంటి పక్క నుంచి ఏదో శబ్దాలు వస్తున్నాయని చూస్తే యుఎఫ్ఓ, తీరా చూస్తే డాక్టర్ జట్కా గసిరేరాం ఇలా చేస్తారు మీ బైక్ ని. ఓకే షించాన్, అరే వీడేంటి యుఎఫ్ఓ వచ్చిందని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. మనం వాళ్ళకి ఎవరికీ తెలియకుండా. ఓ నో, ఇక్కడ ఉన్నారు డాక్టర్ జట్కా గసిరేరాం. షించాన్ ఇటు వెనక నుంచిరా. అలాగేరా, ఒక్క నిమిషం ఆగు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారా? అలాగే ఎత్తు ఏంటి ఇప్పుడు ఈ బైక్ నాశనం చేసేయాలంటావా? అయితే నీ దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి కదా, వాటితో ఈ బైక్ నైతే కరిగించేసి ఒక వెండి వింగరంగా చేసేయి. లగ్గా ఎత్తు. వెండి ఉంగరంగా కాదు, దీన్ని అసలు ఎవరికి దక్కకుండా చేస్తా. మొత్తం బూడిదగా చేసేస్తా, పీస్ పీస్ గా చేసేస్తా. చూస్తావు కదా గసితేరాం, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఓ నో ఏంటిది? డాక్టర్ జట్కా నా బైక్ ని నాశనం చేద్దామంటావా? అది కూడా పీస్ పీస్ చేసి బూడిద చేస్తానంటావా? రే షించాన్ ఇలా కాదురా, వచ్చి కారెక్కు. కారెక్కుతున్నా కానీ ఏంటి పెన్నమావయ్య, మీ బైక్ ని కాపాడుకోకుండా ఏంటి మీరు మళ్ళీ ఎక్కడికి కార్ తీసుకుని వెళ్తున్నారు? నా బైక్ ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా. ఇప్పుడు దానికోసమే కారుతో మనం బయలుదేరుతున్నాం. అవునా? అయితే ఎక్కడ తీసుకెళ్తున్నారు పెన్నమావయ్య? చెప్పండి. ఏంటి పెన్నమావయ్య, బైక్ వదిలేసి ఊర్లో పడి తిరుగుతున్నారు? ఊర్లో పడి తిరగడం కాదురా షించాన్,
వాళ్ళని నాకు చంపేయాలన్నంత కోపంగా ఉంది. వామ్మో ఏంటి పెన్నమ్మయ్యా మీరు ఇంత టెర్రగా మారిపోయారు చంపేస్తారేంటి నిజంగా ఊరుకొర షించాన్, ఇంత చిన్నదానికి ఎవరన్నా చంపేస్తారా? చంపేంత కోపంగా ఉంది కానీ మనం డాక్టర్ జట్కాని గస్తేరామని చంపుకుంటామా? కానీ వాళ్ళు నాతో ఆటలాడదాం అనుకున్నారు కదా, నేను ఒక ఆట ఆడిస్తా. దిగరా షించాన్. ఈ బాంబుల షాప్కి వచ్చింది ఎందుకో తెలుసా? ఒక స్మోక్ గ్రెనేడ్, ఒక ఎలక్ట్రిక్ షాక్ గన్ తీసుకుంటా. హాయ్ అన్నయ్య, నాకు అర్జెంటుగా ఒక డజన్ స్మోక్ గ్రెనేడ్స్, డజన్ ఎలక్ట్రిక్ షాక్ గన్స్ కావాలి. ఎస్ ఎక్కడున్నాయి? అది దొరికింది. ఈ స్మోక్ గ్రెనేడ్స్ తో, ఎలక్ట్రిక్ షాక్ గన్స్ తో వాళ్ళని ఎలా ఆడుకుంటాడో చూద్దరు కానీ పిల్లలు ఈ పెన్నమ్మయ్య. ఓకే అన్నయ్య. ఎంత 3000 అయిందా? ఓకే $3000 ఫోన్పే చేస్తున్నాను. ఆల్ రైట్ ఫోన్పే. అరే కొద్దిగా లోడ్ అవుతున్నా, 1 సెకండ్ అయిపోయింది. ఓకే అన్నయ్య వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదశించాను ఈ స్మోక్ గ్రెనేడ్స్ తో ఈ పెన్న స్టార్ ఆడించే ఆట వేట చూద్దు గాని రా. అలాగే పెన్నమయ్య అది ప్లాను దెబ్బకి దెబ్బ అంటే ఇదే పెన్నమయ్య సూపర్. ఏంటి డాక్టర్ జట్కా మా పెన్నమయ్య బైక్ ని నాశనం చేద్దాం అనుకున్నావా, బూడి చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు వస్తున్నా నాకు మా పెన్నమయ్య. మీకుంది ముందుంది ముసల పండగ మీకు. అవును రచించాను, భలే చెప్పావురా. ముందుంది ముసల పండగ డాక్టర్ జట్కా అంకుల్. ఆల్ రైట్ పిల్లలు, ఇప్పుడు ఈ స్మోక్ గ్రెనేడ్స్ తో అరే ఓ గాడ్ బ్రేక్స్ అయితే ఫెయిల్ అవుతున్నాయి యార్. ఈ మధ్య సమ్మర్ కదా, సమ్మర్ వల్ల నా టైర్లు అన్ని స్కిడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇవి రబ్బర్ టైర్లు కదా, ఆ వేడి వల్ల ఏమవుతుందంటే కరిగిపోతున్నాయి, దానివల్ల స్కిడ్ అయిపోతుంది పిల్లలు. మీరు కూడా సమ్మర్లో వెళ్ళేటప్పుడు క్యాప్ లేకపోతే గొడుగో తీసుకువెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు. ఆల్ రైట్ ఏ వీళ్ళు ఇంకా ఎక్కడే ఉన్నారు పిల్లలు? మన బైక్ని అయితే నాశనం చేసే పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. మీరు అలా బిజీగా ఉన్నారు కదా, ఇప్పుడు చూడు నా తడాక చూపిస్తా. ఎక్కడ ఈ స్మోక్ గ్రెనేడ్? ఆల్ రైట్ దొరకవే. అరే యార్ స్మోక్ గ్రెనేడ్ ఎస్ దొరికింది స్మోక్ గ్రెనేడ్. హ్యాపీ బర్త్డే డాక్టర్ జట్కా. తీసుకో ఈ స్మోక్ గ్రెనేడ్ నీకే. అది లెక్క. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే డాక్టర్ జట్కా గసిటే స్పృహ కోల్పోయారు. షిన్చాన్ ఇక ఈ బైక్ మనకు సొంతం. సూపర్ పెన్నమయ్య అచ్చకచ్చగా బాగైందా గసిరా అంకుల్? అచ్చకచ్చగా డాక్టర్ జట్కా అంకుల్ గచ్చకచ్చగా భలే ఉంది. సూపర్ పెన్నమయ్య త్వరగా బైక్ తీసుకొని మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం పదండి. సరే షిన్చాన్, ఇక బైక్ తీసుకొని మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. ఓ గాడ్ ఈ బైక్ ఎంత రియలిస్టిక్ ఉందో చూసారా పిల్లలు? యాజ్ ఇట్ ఈస్ మనకి ఓగి కాక్రోచెస్ అనే వాళ్ళు వాడతారు కదా, సేమ్ అదే బైకు. ఇదే డేవిడ్ పుత్ర 2222 cc బైక్. అరే నువ్వు చెప్పిన యుఎఫ్సి ఇదే కదా? యుఎఫ్ఓ చూడండి పిల్లలు ఎలా తిరుగుతుందో, మొత్తం స్కాన్ అంతా చేస్తుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఓగి అండ్ కాక్రోచెస్, నా కోసం ఇంత మంచి బైక్ పంపించినందుకు. ఓ గాడ్ దీన్ని కూడా డాక్టర్ జట్కా ఏదో చేసినట్టున్నాడు, అందుకే ఇంకా వాళ్ళ ప్రదేశానికి వెళ్లకుండా ఇక్కడ ఆగిపోయినట్టుంది. మనమైతే ఇక్కడ నుంచి బైక్ తీసుకొని రే ఎందుకురా దిగుతావు ఎక్కువ? అంటే అది మావయ్య యూఎఫ్ఓ చూద్దాం అనుకున్నాను. అంత పెద్దగా ఉంది ఏంటని మావయ్య? నిజంగా దాని లోపల ఏలియన్స్ ఉంటాయంటారా? ఏంట్రా ఏలియన్స్ ఉంటాయని అడుగుతావు? నువ్వు స్కూల్ బుక్స్ లో చదువుకోవేంటి? అసలు నువ్వు స్కూల్కే వెళ్ళావు కదా, మర్చిపోయాను. నిన్ను అడిగి నా బుద్ధి తక్కువ. అవునవును దాంట్లో యూఎఫ్ఓలో ఏలియన్స్ వస్తాయి. సరేలే కానీ పెన్నమయ్య, మన వాళ్ళందరూ ఇందాక లైక్ చేసి కామెంట్ చేశారు కదా, ఈ షించాన్ కోసం ఈ డేవిడ్ పుత్ర బైక్ ని మినీ డేవిడ్ పుత్ర బైక్ గా చేయించచ్చు కదా ప్లీజ్. మన వాళ్ళందరూ లైక్ చేశారు ప్లీజ్. సరే నువ్వు అంత రిక్వెస్ట్ అడగాల్సిన అవసరం లేదు. మన వాళ్ళందరూ లైక్ చేశారు కాబట్టి షించాన్ అలాగే కామెంట్ కూడా చేశాడు, #షించాన్ కి డేవిడ్ పుత్ర మినీ బైక్ అని. అందుకోసమే నీకైతే ఇప్పుడైతే ఈ బైక్ ని మినీ బైక్ గా చేయించడం కోసం వేస్తున్నాం సైమన్ బాబాయ్ షాప్ కి. సైమన్ దాదా షాప్ కి అయితే వచ్చేస్తున్నాం. డేవిడ్ పుత్ర బైక్ మినీ బైక్ గా చేసేస్తున్నాం. అదిరిపోతుంది. అదరహ ఓయ్ గుడి తాతయ్య, నీకు పని పడిందో? మా పెన్నమ్మాయి నీకోసం ఒక పని తెచ్చాడు. రే షించాన్ నువ్వు ఊరుకోరా. సైమన్ బాబాయ్ వాడు మాట ఏం పట్టించుకోకండి. ఎలా ఉన్నారు సైమన్ బాబాయ్, బాగున్నారా? నేను బానే ఉన్నాలేరా, నువ్వేంటి చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు? ఎందుకు ఏంటి విషయం? అసలు ఈ మధ్య మా షాప్ అయిపోయి రావట్లేదు. ఈసారి ఏంటి మీ బుడ్డగాడిని తీసుకొని వచ్చాయి? బాబాయ్ మీ షాప్ వైపు రానందుకు క్షమించండి. ఇక వీణెందుకు తీసుకొచ్చారంటారా? అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా డేవిడ్ పుత్ర బైక్. డేవిడ్ పుత్ర బైకా? అరే ద మోస్ట్ డేంజరస్ స్టైలిష్ అండ్ బీస్టబుల్ స్పీడ్ హ్యాకర్ డేవిడ్ పుత్ర బైక్. ఓరి దేవుడా, ఈ బైక్ నీకెక్కడికి రా? ఇది ఏలియన్స్ వాడే బైక్ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓయ్ గుండు తాతయ్య, ఏంటి హవాక్కయ్యావా? పెన్నోస్టార్ అంటే నేషనల్ అనుకుంటువా? కాదు ఇంటర్నేషనల్ అనుకుంటువా? అస్సలకే కాదు, యూనివర్సల్. మా పెన్నమ్మాయికి వేరే గ్రహాల నుంచి కూడా బైకులు పంపిస్తున్నారు. అది మా పెన్నమ్మాయి రేంజ్. ఊరుకోరా షించాన్. బాబాయ్ ఇప్పుడు దీన్ని మినీ బైక్ గా చేయాలి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పావంటే నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఏదైనా ఛాలెంజ్ చూడు. సీజన్ 2 రా, నీ దగ్గర డబ్బులు ఏమని తెలుసు? ఇప్పుడే సీజన్ 2 కాల్ కలుపుతున్నా. హలో సీజన్ 2 ఏంట్రా ఛాలెంజ్ ఏమైనా ఉందా? మన దగ్గర ఉన్నారు. షించాన్ కూడా ఉన్నాడు, పెనోస్టార్ కూడా ఉన్నారు.
ఏంటి ఛాలెంజ్ గెలిస్తే అక్షరాల $10 లాక్ $1 మిలియన్ ఓకే 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 నువ్వు కాల్ పెట్టేసి రే ఇదిగోరా పెన్ స్టార్ నీకైతే వాట్సాప్ లొకేషన్ సెండ్ చేశాను త్వరగా వెళ్ళి ఛాలెంజ్ ఆడి గెలిచిరా అసలే డేవిడ్ పుత్ర బైక్ ని మినీ బైక్ చేయబోతున్నాం సూపర్ సూపర్ ఓకే ఓకే బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రారసించాను మనం త్వరగా లొకేషన్ కి వెళ్ళి ఛాలెంజ్ వాడి $1 మిలియన్ అయితే గెలుచుకొని వచ్చేద్దాం ఏంటో అసలు మన సైమన్ బాబాయ్ కూడా ఇంత షాక్ అవుతున్నాడు డేవిడ్ పుత్ర బైక్ చూసి మరి ఏంటి పెన్నమావయ్య ఇందాక చెప్పేది నేను ఉత్తిత్ అనుకున్నావా మా పెన్నమా అంటే నేషనల్ అనుకుంటావా కాదు ఇంటర్నేషనల్ అనుకుంటావా అసలుకే కాదు మా పెన్నమా అంటే యూనివర్సల్ పిల్లలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి పెన్నమా అంటే నేషనల్ ఇంటర్నేషనల్ కాదు డైరెక్ట్ యూనివర్సలే గ్రహాల నుంచి బైకులు గిఫ్ట్లు కార్లు గిఫ్ట్లు అన్ని వచ్చేస్తాయి అంతే మా పెన్నమా కోసం షించాన్ నువ్వు మరీ ఎక్కువ పొగడకరా నీకు అడగంగానే ఒప్పుకున్నాననే కదా ఇలా పొగుడుతున్నావు సరే 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 నువ్వు పొగిడిన దానికి అర్థం ఉందిలే అరే ఓరి దేవుడా జస్ట్ మిస్ పిల్లలు ఇక్కడ చూసారు కదా ఎండాకాలం వలన టైర్లు అన్ని రబ్బర్ టైర్లు కదా బాగా అరిగిపోతున్నాయి ఎండ కరిగిపోతున్నాయి అందుకే స్కిడ్ అయిపోతున్నాయి జాగ్రత్త జాగ్రత్త ఎండాకాలంలో కారులో వెళ్ళే వాళ్ళు ఓకే హెలికాప్టర్ తీసుకొని ఇక మన సీజన్ 2 ఛాలెంజ్ అయితే వెళ్ళిపోతాం కానీ అక్కడ ఆకాశంలో ఎవరు మనకంటే ముందే వెళ్ళిపోతున్నారు షిన్చాన్ మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు త్వరగా రారా మనం ఈ హెలికాప్టర్ తీసుకొని వాళ్ళకంటే ముందు వెళ్ళి ఛాలెంజ్ ఆడి గెలిచి డబ్బులతో తిరిగి వచ్చి నీకైతే మినీ డేవిడ్ పుత్ర బైక్ అయితే చేపించేద్దాం పద 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 అదే ఫోర్స్ మీద దుమ్ము దులిపేసుకుంటూ ముందుకైతే తోసుకుంటూ అయితే వెళ్ళిపోదాం పదండి పెన్నమావయ్య యే మా పెన్నమాయ మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఈ షించాన్ మాట వింటున్నాడు అంతా మీ లైకులు దయ్యే పిల్లలు మేము అడగంగానే మీరు లైకులు చేసి కామెంట్లు చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా అందుకే మా పెన్నమాయ కూడా ఇలా కన్విన్స్ అయిపోతున్నాడు మా పెన్నమ్మావిని కన్విన్స్ చేయడం కూల్ చేయడం చాలా ఈజీ అది ఒక్క మీ లైకుల వల్లే సాధ్యం అవును కదా పెన్నమావయ్య అవునో కాదో నాకైతే తెలీదు సరే మొత్తానికైతే మనం ఇప్పుడు ఆ ఛాలెంజర్ డబ్బులతో తిరిగి రావాలి అది కూడా $1 మిలియన్ అంటే అక్షరాల $10 లక్షలు ఓ గాడ్ ఇక్కడ ఆల్రెడీ హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోతుంది ఓ నో 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 మనం ఆలస్యం అయిపోయినట్టున్నారా షిన్చాన్ అయినా పర్వాలేదు గాయ్స్ మనం అయితే ఇక్కడైతే ల్యాండ్ చేసేద్దాం హెలికాప్టర్ ని ఓ సీజన్ 2 మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు హే సీజన్ 2 గుర్తుపట్టావా ఎవరు వచ్చారు ఇక్కడ మన డొల్లి స్టార్ పెన్ స్టార్ నిన్నెలా మర్చిపోతాను నువ్వు నా ఛాలెంజ్ ప్రతి ఒక్కటి గెలిచి నా డబ్బులు లూటి చేస్తుంటావు కదా అందుకే నీకైతే అతి భయంకరమైన క్లింకర్ ఛాలెంజ్ ని క్రియేట్ చేసా చూసావు కదా రోలింగ్ బాల్ రోలింగ్ స్క్విడ్ గేమ్ డాల్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ చూసావు కదా యుఎఫ్ఓ ని తీసుకొచ్చాను స్క్విడ్ గేమ్ డాల్ ని తీసుకొచ్చాను నీకు రోలింగ్ బాల్ ని తీసుకొచ్చాను వీటన్నిటిని దాటుకొని వాడి గెలవగవా గెలిస్తేనే నీకు $1 మిలియన్ నువ్వు ఆట మధ్యలోనే చనిపోతారా పెన్ స్టార్ నువ్వు గెలవలేవు ఏంటి నేను గెలవలేనా అది చూద్దాం లేరా సీజన్ 2 అది చూద్దాం షిన్చాన్ త్వరగా వచ్చి నువ్వు బండెక్కు వీడేదో నాన్న మాట్లాడుతున్నాడు పెనమయ్య ఈ సీజన్ 2 కి నువ్వంటే ఏంటో ఇంకా తెలిసి వచ్చినట్లేదు పెనమయ్య త్వరగా ఈ రోలింగ్ బాల్ రోలింగ్ స్వీట్ గేమ్ డాల్ ఛాలెంజ్ కంప్లీట్ చేయండి పెనమయ్య మీరు కంప్లీట్ చేసేది మీరు ముందుకు కూడా వెళ్ళలేరు ఏంటి ముందుకు వెళ్ళలేమా అరే వెళ్ళలేకపోతున్నాం నా దగ్గర మంత్రం నోమి పెనం రైట్ పిల్లలు మనం ఇప్పుడైతే దాటాలి పుష్ప దొంగ మెగారాం కానీ ఇక్కడ రోలింగ్ సాకర్ బాల్స్ ఉన్నాయి ఈ రోలింగ్ సాకర్ బాల్స్ ను కూడా గుద్దేశాం ఓ నో ఏ మాత్రం మనం స్పీడ్ గా వెళ్తే గనక చూసారు కదా పిల్లలు కట్టెలు ఎలా ఇక్కడ సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నాయో మనము అలా అమాంతం సముద్రం లోపల పడిపోయామంటే ఇంకేమీ లేదు సముద్రం లోపల సొర చేపలు ఉంటాయి అవి అతి భయంకరమైనవి మా ఇంటి దగ్గర పెంచేలా మంచి చేపలు కాదు ఇవన్నీ ఆ గ్రానీ ట్రైనింగ్ ఇచ్చిన రాక్షస సొర చేపలు ఈ సొర చేపలకు కనుక మనం దొరికామంటే మనల్ని పీస్ పీస్ చేసేస్తాయి మన ఎముకలు కూడా మిగలకుండా అమాంతం మింగేస్తాయి నమిలేస్తాయి కొరికేస్తాయి చంపేస్తాయి కాబట్టి మనమైతే ఆచితూచి ఎంతో చాకచక్యంగా ముందుకైతే కొనసాగాలి షిన్చాన్ ఈ పెన్నమాని గట్టిగా పట్టుకో ఇప్పుడు మనం హౌస్ మెగారాం మీదకి వెళ్తున్నా అలాగే పెన్నమావయ్య కంప్లీట్ చేయండి మీరు ఇప్పటికి ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారో నాకు తెలుసు 10% మెగారాం పని అయితే కంప్లీట్ చేసేసాడు ఇప్పుడు మా పెన్నమావయ్య అయితే ఉన్నాడు యుఎఫ్ఓ మెగారాం యుఎఫ్ఓ మెగారాం కూడా దాటేశాడు ఇప్పుడైతే పుష్ప దొంగ మెగారాం అయితే వచ్చేసింది మోయ జాగ్రత్త అక్కడ చూసారా దూరంగా ఏదో స్క్విడ్ గేమ్ డాలు వామ్మో అది కూడా తిరుగుతుంది జాగ్రత్త జాగ్రత్త పెన్నమావయ్య షిన్చాన్ నువ్వే మాత్రం భయపడకు మనం భయపడినట్టు గనక స్క్విడ్ గేమ్ డాల్కి తెలిస్తే ఇక అంతే మన భయమేరా దానికి ఆయుధం మనం ఏ మాత్రం భయపడినా కానీ దానికి పవర్స్ పెరిగిపోతాయి మనం ధైర్యంగా ఉంటే దాని పవర్స్ తగ్గిపోతాయి పిల్లలు మీకు ఎప్పుడైనా సరే దయ్యాలు కనపడినప్పుడు భయపడకండి ఈ మంత్రం చెప్పించండి ఓం భీం పెన్నాం ఇప్పుడైతే మనం 3 మెగారాం దాటేసి అయితే హాఫ్ క్రేన్ టైర్ మెగారాం మీదకైతే వచ్చేసాం ఓ నో మీరేంటారు నా బండిని దాకట్లని ఆపారా అయిపోయారా మీరు అందరూ ఓరి దేవుడా స్క్విడ్ గేమ్ డాల్ చూడండి పిల్లలు హే పక్కగా జరగవు స్క్విడ్ గేమ్ డాల్ పక్కగా జరుగు
ఓరి దేవుడా, ఇది ఏమాత్రం పక్కకు జరగట్లేదు. షించాను కళ్ళు మూసుకొని ఉన్న బెటర్ కొద్దిసేపు. అలాగే పెనమావయ్య బామ్మో స్క్విడ్ గేమ్ ఏంటి దయ్యం అలా తిరుగుతుంది నాకు భయం వేస్తుంది పెనమావయ్య మిగతా మెగారామ్ ఛాలెంజ్ మీరే కంప్లీట్ చేయండి నువ్వేం కంగారు పడకు, నేను కంప్లీట్ చేస్తున్నా కదా. ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం ద హాఫ్ మూన్ రెయిన్బో కార్ మెగా ర్యామ్. ఓ ఇక్కడ కూడా చూడండి, రింగా రింగా రోసెస్ స్క్విడ్ గేమ్ డాల్. రింగా రింగా రోసెస్ స్క్విడ్ గేమ్ డాల్ వెళ్ళిపో, నువ్వు సముద్రంలో వెళ్ళిపో. మరొక రింగా రింగా రింగో రోసెస్ స్క్విడ్ గేమ్ డాల్, నువ్వు కూడా వెళ్ళిపో. ఎంతమంది ఉన్నారే మీరు ఇలా రింగా రింగా రోజెస్ స్క్విడ్ గేమ్ డాల్స్? నువ్వు కూడా వెళ్ళిపోయి ఆ సొర చేపలకి ఆహారంగా మారిపో. ఆల్ రైట్. ఎస్ పిల్లలు, ఇప్పుడైతే ఈ పెన్నమాయ 40% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇక కేవలం మనం కంప్లీట్ చేయాల్సింది ఇప్పుడు టనెల్ ను కూడా దాటేస్తున్నాం. ద బిగ్ టనల్ స్కై అప్ రోడ్ వే బూస్టర్ మెగా ర్యాంప్. ఈ స్క్విడ్ వే మెగా ర్యాంప్ కూడా మనం దాటేద్దాం పిల్లలు. ఆల్ రైట్, స్క్విడ్ గేమ్ బూస్ట్ మెగా ర్యాంప్ అయితే దాటేసాం. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం ద యూ షేప్ టనల్ మెగా ర్యాంప్. యూ షేప్ టనల్ ఉంది చూసారా, దీన్ని కూడా దాటుకుంటూ మనం అయితే బిగ్ టనల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ద క్లోన్ వే రెయిన్బో టనల్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి స్కై వే ఆఫ్ మెగా ర్యాంప్ కూడా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. చించాను గట్టిగా పట్టుకో, నేను చెప్తూనే ఉన్నాను నువ్వు గట్టిగా పట్టుకోరా అని. వీడు వింటే కదా. చూడండి పిల్లలు, ఎప్పుడైనా సరే బైక్ మీద వెళ్ళేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి, ఓకేనా? అలాగే అలాగే ఓకే ఓకే పెనమామయ్య సారీ పెనమామయ్య. అమ్మా స్క్విడ్ గేమ్ వల్ల భయం వేసి నేను గట్టిగా పట్టుకోలేకపోయాను పెనమామయ్య. అవును పెనమామయ్య, ఇంతకీ ఎంత ర్యామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేశారు? ఇంకెంత కంప్లీట్ చేయాలి పెనమామయ్య? మనం గెలుస్తున్నామా? నాకు మినీ డేవిడ్ పుత్ర బైక్ ని కొనిస్తున్నారా? కొనిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. గెలుపుకి చాలా చేరువలో ఉన్నాం, అతి దగ్గరలో ఉన్నాం రషించాన్. మనం ఈ కారు సహాయంతో ఇంకా మనం అయితే కంప్లీట్ చేయాల్సిన చాలా మెగా ర్యాంప్ ఏం లేదు, కొద్ది మెగా ర్యాంప్ మాత్రమే ఉంది. ఆల్ రైట్ పిల్లలు, ఇప్పటికీ మనం అయితే 70% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. చలో ఎస్, ఫైనల్లీ మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం 70% మెగా ర్యాంప్. ఆల్ రైట్, ఇక్కడ టార్గెట్ బ్లాక్స్ అయితే గుద్దేశాం. ఇక్కడ చూడండి పిగ్ వే సాస్ మెగా ర్యాంప్, దీన్ని కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం. ద పింక్ టనల్ లైలాప్ మెగా ర్యాంప్. పింక్ టనల్ లైలాప్ మెగా ర్యాంప్ కూడా దాటేసాం. ఇక్కడ మరొక మెగా ర్యాంప్ ఉంది, ద ఐస్ వే ఎల్లో వైట్ మెగా ర్యాంప్. దీన్ని కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం పిల్లలు. ఇప్పుడు చూడండి సిమెంట్ బ్లాక్ మెగా ర్యాంప్ దాటేసాం. ఇప్పుడు డౌన్ స్టేర్ రోడ్ మెగా ర్యాంప్. అరే మరొక యుఎఫ్ఏ మెగా ర్యాంప్. ఓరి దేవుడా, ఏదో జరుగుతుంది ఇక్కడ. ఈ కారు లోపల బాంబు పెట్టినట్టున్నాడు ఆ సీజన్ 2. అయినా పర్వాలేదు పిల్లలు, ఈ పెన్నమో ఎలాగైనా సరే మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాడు. ద యుఎఫ్ఓ రింగా రింగా రోసెస్ మెగా ర్యాంప్. యుఎఫ్ఓ రింగా రింగా రోసెస్ మెగా ర్యాంప్ అయితే దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం. ఆల్ రైట్, ఇక్కడ చూడండి బాటిల్. ఐ థింక్ ఇది బాటిల్ మెగా ర్యాంప్ అనుకుంటా. ఓకే, దీన్ని కూడా దాటుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాం. ఇప్పటికీ మనం వచ్చేసరికి 80% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక కేవలం కంప్లీట్ చేసింది 20% మెగా ర్యాంప్ మాత్రమే రక్షించాను. పద, హెలికాప్టర్ సహాయంతో ఇక మనం అయితే 20% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ అలాగే చేద్దాం. అలాగే పెన్నమామయ్య కంప్లీట్ చేసేద్దాం. ఏ మా పెన్నమామయ్య నిజంగానే సూపర్ హీరో. ఎందుకంటే చూడండి, ఈ షించాన్ కోసం మినీ డేవిడ్ పుత్ర బైక్ ని మనం రెడీ చేయించడం కోసం ఎంతో కష్టమైన సీజన్ 2 మెగా ర్యాంప్ ఛాలెంజ్, అది కూడా $1 మిలియన్. ఆ మెగా ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నాడు. మీరు సూపర్ పెన్నమామయ్య, సూపర్ అంతే. నువ్వు మరీ పొగుడుతుంది. ఓవర్ యాక్షన్ చేస్తాడు పిల్లడు ఈ షించాన్. నిజంగానే పెన్నమ్మాయ సూపర్ అంటారా? మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడైతే మ్యాగ్నెటిక్ టనల్స్ అయితే నో 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 నో. అరే స్టార్టింగ్ లోని మ్యాగ్నెటిక్ టనల్స్ లోపలికి ఎంటర్ అయిపోతుంటే చూడండి ఎలా తగులుతున్నాయో. ఓరి దేవుడా, మళ్ళీ ఇక్కడ రింగా రింగా రోజెస్ స్క్విడ్ గేమ్ డాల్. ఓరి నాయనో, ఎన్ని స్క్విడ్ గేమ్ డాల్స్ ఉన్నాయిరా బాబు ఇక్కడ. ఈ మెగా ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడం చాలా కష్టతరం అయిపోతుంది పిల్లలు. ఎంతో చాకచక్యంగా, ఎంతో ఓర్పుతో నేర్పుతో మనం ముందుకైతే కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే రెడ్, అరే ఇక్కడ చూడండి ఎల్లో మ్యాగ్నెటిక్ టనల్, పింక్ మ్యాగ్నెటిక్ టనల్, వైట్ మ్యాగ్నెటిక్ టనల్. ఓ నో, ఫైనల్లీ మనం అయితే 90% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చించానే ఇక్కడ నుంచి మనం అయితే షిప్ ద్వారా అయితే వెళ్ళాలి. వచ్చి ఎక్కువ షిప్ లో. అలాగే అలాగే పెన్నమామయ్య. yes yes ఫైనల్లీ మా పెన్నమ్మ 90% కంప్లీట్ చేశాడు. ఇంకా కేవలం 10% మాత్రమే. దూసుకొని పోతున్న పెన్నమయ్య, గెలిచేది మనమే. ఓకే షించాన్, దూసుకొని వెళ్తున్నాను కదా. ఓరి దేవుడా, ఇక కేవలం 10% మాత్రమే. ఓరి దేవుడా, ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నాం రా. హే అరే, ఈ టనెల్ లోపల చాలా కష్టమే. చూడండి ఈ ఫ్యాన్లు పెట్టాడు, ఇవి తిరిగే బ్లేడ్ మెగా ర్యాంప్. ఓకే, ఇక్కడైతే అండర్ వాటర్ టనెల్ లోపల చూడండి రెయిన్బో వాటర్ టనెల్. దీన్ని అయితే దాటుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే మనం 93% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. గ్రీన్ది 95. ఓకే, ఇక్కడతో మనం 95% మెగా ర్యాంప్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక కేవలం 5% మాత్రమే. అదిగో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ద పింక్ యెల్లో బ్లేడ్ మెగా ర్యాంప్. దీన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోదాం. అరే
ఏంటి ఇక్కడ నా పడవ ఆపేస్తుంది? ఓ నో, చాలా కష్టతరం అయిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళడం. అమ్మా, సందు దొరికితే ఇలా వెళ్ళిపోతాడు ఈ పెన్ స్టార్. తెలుసు కదా, ఎంతో చాకచక్యంగా ఓర్పుతో నేర్పుతో ఎటువంటి ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేస్తాం. అమ్మా, ఫైనలీ 95, 96, 97, 98, 99, 100% కంప్లీట్ చేసేసాడు ఇప్పుడు ఈ పెన్. అమ్మయ్య, పదరా షించాన్, ఇక నీకు $1 million తో ఆ డేవిడ్ పుత్ర బైక్ అయితే సిద్ధం చేసేద్దాం. ఓ, వచ్చేసాం. హే సీజన్ 2 స్టార్టింగ్ లేదు అన్నావురా పేదవాడు, నువ్వు ఈ మెగారామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయను అది ఇదని. ఎప్పుడేమంటావురా? అయినా నీకు ఎన్నిసార్లు రా, నీకు బుద్ధి రాదా? ప్రతిసారి పేదవాడిని దూషిస్తుంటావు. ఛ, నీతో మాట నా టైం వేస్ట్. డబ్బులు ఎక్కడా? డబ్బులు ఇవ్వు. నీతో మాట్లాడి నా టైం కూడా వేస్టేరా? ఛీ, నీలాంటి పేదవాళ్ళు మాలాంటి డబ్బులను ఛాలెంజ్ ఆడి గెలుస్తారా? నీ డబ్బులు నీ బోడి ముష్టి $1 million నీ హెలికాప్టర్ లో పెట్టాను, తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోరా పెన్ స్టార్. తీసుకొని వెళ్ళిపోతలేరా? నీకు ఎన్నిసార్లు కొట్టించుకున్నా చావని పామురా నువ్వు. ఎన్నిసార్లు గెలవాలరా నీ మెగారామ్ ఛాలెంజ్? నీకు బుద్ధి రాదురా? ఎప్పుడు నన్ను అడ్డుకోవాలని చూస్తున్నావు? అప్పుడప్పుడు కాస్త మంచివాళ్ళన్నా ప్రవర్తించరా, బాగుపడతావు సీజన్ 2. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి పెన్నమ్మోయ్ అయితే ఫైనలీ $1 million అయితే గెలుచుకొని ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. ఎక్కడికి షించాన్? సైమన్ తాత షాప్ కి డేవిడ్ పుత్ర బైక్ ని మినీ డేవిడ్ పుత్ర బైక్ చేయించడానికి. సూపర్ పెన్నమాయ, హాదిరిందయ్య సుందర, సూపర్ $1 million డేవిడ్ పుత్ర మినీ బైక్. ఓకే షించాన్, నువ్వైతే సంతోషం కదా, అది నాకు చాలు. కానీ పిల్లలు, ఇప్పటి వరకు అతి కాస్ట్లీ బైక్ మనం మినీ బైక్గా ఏదైనా చేపిస్తున్నామంటే అది ఈ డేవిడ్ పుత్ర బైకే. చూసారు కదా మనకి సెవెన్ బాబాయ్ ఏం చెప్పాడో, $1 million అవుతుందంట డేవిడ్ పుత్ర బైకు. అంత కాస్ట్లీ ఎందుకంటే అది అసలే మన భూమి మీద కూడా ఉండదు, అది ఏలియన్స్. అంటే మీకు తెలుసు కదా, గ్రహాంతరవాసులు. మనదేంటి భూగ్రహం, వేరే గ్రహం. మన యూనివర్స్ ఏంటి మిల్కీవే గెలాక్సీ కదా, అలాగే వేరొక గెలాక్సీలు కూడా ఉంటాయి. ఆ గెలాక్సీ నుంచి మనకి ఓగి కాక్రోచెస్ అయితే పంపించారు. అందుకే ఆ బైక్ అయితే అంత ఖరీదు మినీ వెర్షన్గా చేపించడం కోసం. సరే షించాన్, ఈ డబ్బు తీసుకొని ఇంకా మనం సైమన్ తాత దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలాగే పెన్నమాయ, అలాగే. కానీ ఈసారి ఎక్కువ డబ్బులు రాలేదే, కేవలం $1 million. ఆ $1 million అనేవి కూడా ఎక్కువే. కానీ ఆ మినీ డేవిడ్ పుత్ర బైక్ చేపించడానికి మొత్తం డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. నా కనుక ఇంకెక్కువ డబ్బులు ఉంటేనా బోల్డ్ అని చాకబేస్తూ బోల్డ్ అని యాక్షన్ కామిక్ బుక్లు కొనుక్కొని ఇంట్లో కూర్చొని చదువుకుంటూ తింటూ ఉండేవాడిని. అసలే సమ్మర్ కదా, బోర్ కొడుతుందబ్బా. మీరందరూ ఫ్రీ ఫైర్ ఆడితే మీ ఫ్రీ ఫైర్ వీడియోలు కామెంట్ చేయండి, మన అందరం కలిసి ఆడుకుందాం, ర్యాంక్ పుష్ సరే చేసుకుందాం. షించాన్, ఇక దిగు. ఓయ్ సైమన్ బాబాయ్, చూసావు కదా ఈ పెన్ స్టార్ ర్యామ్ ఛాలెంజ్ కి వెళ్తే డబ్బులతో తిరిగి వస్తాడని. మొత్తానికి పనులు ఎంతవరకు వచ్చాయేంటి? నేను గెలిచి తిరిగి వచ్చాను. నువ్వు గెలుస్తావు నాకు నమ్మకం ఉందిలేరా. పనులంటావా? నువ్వు ముందైతే డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టు, నేను ఆల్రెడీ దీన్ని అయితే సెటప్ చేసేస్తున్నాలే, నువ్వేం కంగారు పడకు. రేపు పొద్దున కల్లా మీకైతే రెడీ చేసి తీసుకొచ్చేస్తా. ఎందుకంటే ఇది యూనివర్సల్ బైక్ కదా, కొద్దిగా ఆలస్యం అవుతుంది. సరే అయితే మీరు ఇంటికి వెళ్ళరండి, ఇప్పటికే రాత్రి వస్తుంది కదా, మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున 6 మీకు సిద్ధం చేస్తా. ఖచ్చితంగా నువ్వు సర్ప్రైజ్ అవుతారా పెన్ స్టార్? ఏంటి, నేను సర్ప్రైజ్ అవుతానా? అరే, దాని మీద ఏదో ఉంది, ఆ పేరుతో సహా వస్తుందంటావా? ఏమోలే, రేపు పొద్దున్న చూద్దాం పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ సైమన్ బాబాయ్, వెళ్ళొస్తాం. పదరా షించాన్, ఇప్పటికే రాత్రి అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. ఇంటికి వెళ్ళి చాలా అంట్లు ఉన్నాయి ఇంకా. అబ్బా, బట్టలు తుక్కోవాలి, అంట్లు కడుక్కోవాలి. అబ్బాబ్బా, నువ్వు ఎప్పుడు పెద్ద అవుతావో, నాకెప్పుడు సహాయం చేస్తావు? ఏంటి పెన్నమాయ అలా అంటారు? నేను ఇప్పుడు మీకు రోజు సహాయం చేస్తానే ఉన్నాను కదా. మీరు వండి పెడితే తింటున్నాను, మీరు జ్యూస్ చేసిస్తే తాగుతున్నాను, మీరు వాటర్ ఇస్తే తాగుతున్నాను, మజ్జిగ ఇస్తే తాగుతున్నాను. మీకు ఎంత సహాయం చేస్తుంటే సహాయం చేయట్లేదంటారా? చూడండి పిల్లల పెన్నమాయ. ఒరే షించాన్, నువ్వు ఇలా మాట్లాడితే ఇక నేను తిట్టాలో పొగడాలో ఏం అర్థం కావట్లేదు. వీడికి పొగడతలు కూడా తిట్లు, తిట్లు ఏమో పొగడతలా అనిపిస్తాయి షించాన్కి. Next morning. Butterfly, where are you going? Flying, high low skying. వస్తున్నా, వచ్చేస్తున్నా. అరే, వీళ్ళేంది బయట ఉన్నట్టున్నారు మన కోసం? ఒరే షించాను, నువ్వు నిద్రపోవేంద్రా? కళ్ళ కింద చూడు, డార్క్ సర్కిల్స్ ఎలా నల్లగా వచ్చినాయో. నా డార్క్ సర్కిల్స్ తర్వాత పక్కన పెట్టండి కానీ ముందు మీరు ఆ డేవిడ్ పుత్ర బైక్ మినీ వెర్షన్ తీసుకొచ్చారు కదా. ఓయ్ గుడి తాతయ్య, తీసుకొస్తే అక్కడ పెట్టి మీరు మర్యాద వెళ్ళిపోండి. అలాగేలేరా, నేను తీసుకురాకుండా ఉంటానా? తీసుకురాపోతే మీరు నన్ను ఊరికి వదిలి పెడతారా? ఓకే షించాన్, ఇదిగోరా పెన్ స్టార్. మొత్తానికి నువ్వు నాకు $1 million ఇచ్చావు కదా, యాక్చువల్ గా అయింది $90,000 మాత్రమే. $10,000 అయితే నీకు ఫోన్ పే చేస్తున్నా. ఇక వెళ్ళొస్తా మరి, జాగ్రత్త. ఆ బైక్ చాలా కాస్ట్లీ. సరే బాబాయ్, నేను జాగ్రత్తగా సరే చూసుకుంటాను. కానీ గుడి తాతయ్య, ఇంకా మీరు వెళ్ళరండి, మీతో మాకేం పని లేదు, వెళ్ళండి. ఏంట్రా, పని అయిపోయిన తర్వాత ఈ తాతని వెళ్ళిపోండి అంటున్నారు? వెళ్ళిపోతానులే, వెళ్ళకుండా ఎక్కడ ఉంటానేంటి? నాకు బోలెడని పనులున్నాయి. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా గుడ్డుకు మింగావా షించాన్ పెనమాయ పెనమాయ ఆ 10,000 ఎన్నిసార్లు చూసినా ఒక్క రూపాయి కూడా పెరగదు కానీ త్వరగా వెళ్ళి కత్తి తీసుకొచ్చి బాక్స్ అన్బాక్సింగ్ చేయండి. ఓకే ఓకే రా బాబు. వామ్మో వీడు చూడండి ఎలా ఫైర్ అవుతున్నాడు. ఓకే పిల్లలు మొత్తానికైతే కత్తి అయితే తీసుకొచ్చేసాం. నా చేతిలో ఉంది చూసారా గొడ్డలి. ఈ గొడ్డలతో అయితే ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ద మినీ డేవిడ్ పుత్ర 2222cc బైక్. ఓకే షించాన్ చూసా కదా మొత్తానికైతే బద్దలవుతుంది. ఆల్ రైట్ పిల్లలు చూసారు కదా ఎంత భాగం అయితే బద్దలైపోయింది. ఇక మొత్తానికైతే ఓపెన్ అవబోతుంది. రెడీ ఆర్ యు విట్నెస్ 3 2 1 yes షించాన్ మొత్తానికైతే బద్దలు కొట్టేసాం. ఓ గాడ్ అచ్చం మనకి డేవిడ్ పుత్ర బైక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. చూసావా షించాన్? రే సైలెన్సరు. అరే ఏంటి డేవిడ్ పుత్ర పెన్నోస్టార్ బ్యాక్ సైడ్ షించాన్ అద్భుతంగా ఉంది కదా. అవును పెన్నమాయ నాకు దేవుడని ఎవరైనా మీ తర్వాత కాబట్టి ముందు మీరే దీన్ని టెస్ట్ చేయాలి. వెళ్ళండి పెన్నమాయ టెస్ట్ చేసి చూడండి. భలేగా ఉంది మామయ్య బైక్ అయితే అదిరిందండి. ఓకే షించాన్ ఓకే నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తావురా ప్రతిసారి. ఓ గాడ్ పిల్లలు నిజంగానే చాలా బాగుంది. దీని బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ దీని పికప్. ఓ ఇది పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది కదా. సో పికప్ అండ్ టార్క్ చాలా బాగుంది. ఓకే రే షించాన్ ఇదిగో నీ బైక్ ఇంకా నువ్వు డ్రైవ్ చేసుకో. చాలా బాగుందిరా బైక్ అయితే. ఏంటి అంత బాగుందా? ఓకే పెన్నమాయ నా పెట్రోల్ ఇంజిన్ తో నడిచే డేవిడ్ పుత్ర 2222cc బైక్ అయితే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను. చాప్ గడు వెళ్ళిపోతున్నాడు. నేనండి దయ్యం బైక్ బూ. ఎరా చాపు భయపడ్డావేంట్రా? ఏంద్రా నువ్వు నన్ను గుద్దుతావేంది? నాకు అర్జెంట్గా శిశువు వస్తుంది. నాతో ఆడుకొని చాలే పక్కనరా. ఓయ్ పక్కనరా రాయ్ షించాన్. వెళ్తున్నాలే. ఓకే పిల్లలు ఇప్పుడు ఇది ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఎలా ఉంటుందో చూద్దామా ఈ బైక్ అయితే. ఆల్ రైట్ పిల్లలు నైట్ పూట అయితే ఇదిగోండి మిట్ట అర్ధరాత్రి పూట ఎలా మెరుస్తుందో చూసారా నా బైక్. ఓ గాడ్ పెన్నమోయ బైక్ మీద మీ పేరు చూసారా? డేవిడ్ పుత్ర పెన్నం స్టార్ అని. అబ్బా అద్భుతంగా ఉంది కదా పెన్నమోయ. అర్జెంటుగా ఇప్పుడు వెళ్ళి సినిమా హాల్ దగ్గర ఉండే వాళ్ళందరినీ దెయ్యం బైక్ బూ అని భయపెట్టేయాలి. చచ్చాను రా బాబు. మళ్ళీ ఆ పని చెయ్యకన్నావు కదరా. మళ్ళీ ఏంట్రా? ఒరే దయచేసి నువ్వు వాళ్ళందరినీ భూ దయ్యమని భయపెట్టడం కాదు కానీ వాళ్ళు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారా. వాళ్ళేమో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ పెన్నమేమో అరెస్ట్ చేస్తున్నారు. చిన్నపిల్లకి బైక్ ఎందుకు కొని పెడుతున్నారని రేషించారు భయపెట్టుకు. అబ్బా మీరు మరీ ఎక్కువ పగడేస్తారు పెన్నమోయ. ఆగండి నేనండి దయ్యం మినీ బైక్ బూ. డేవిడ్ పుత్ర మినీ బైక్ బూ. ఏలేని బైక్ నేనే బూ. భయపడండి. వీళ్ళందరూ భలే భయపడతారు. అయ్యి బాబాయ్ వీళ్ళు ఇంకా డైపర్లు వేసుకురావాల్సిందే అంతలా భయపెడుతున్నాము. చూసారా పెన్నమ్మ ఎలా భయపెడుతున్నాడు. ఈ ఏలినంకడ కూడా భయపెడతాడు. త్వరగా ఎయిర్పోర్ట్ కి పోనురా. దీని స్పీడ్ టెస్ట్ అంతా చూసేద్దాం. వామ్మో ఇక్కడే ఉంటే కనుక నువ్వు సర్వనాశనం చేసేలా ఉన్నావు. షించాన్ ఎయిర్పోర్ట్ కి పదా. ఏంటి పెన్నమోయ ఊరికే పొగుడతారు. సరేలే నీకోసం వెళ్తున్నా పెన్నమోయ. నాకు బైక్ కొనిపించారు కాబట్టి. ఆల్ రైట్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు రన్వే ట్రాక్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. గట్టిగా పట్టుకొని పెన్నమోయ. ఒరే షించాను ఏంట్రా గాల్లోకి లేపుతున్నావు? అమ్మా మొత్తానికైతే దించాడయ్యా స్వామి. ఒరే షించాన్ నా మాటిని త్వరగా రన్వే ట్రాక్ మీదకి పోనివరా. స్పీడ్ టెస్ట్ ఎంతో చూసేసి ఇక నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. అమ్మా ఏంట్రా బాబు గాల్లోకి ఎగరేస్తున్నావు మనుషుల్ని. భలే పొగుడతారు మా పెన్నమోయ. సరే కానీ పెన్నమోయ లాస్ట్ వీడియోలో మీరు బస్సు కూడా తీసుకెళ్తున్నప్పుడు తప్పు స్పీడ్ చెప్పారు. ఈసారి కరెక్ట్ స్పీడ్ చెప్తారు కదా. లేకపోతే మళ్ళీ మిమ్మల్ని గాల్లోకి ఎగరేస్తా. కరెక్ట్ గానే చెప్తాను రా. 3 2 1 గో. పద కరెక్ట్ స్పీడ్ చెప్తా. పద అలాగే పెన్నమోయ. మొత్తానికైతే స్టార్ట్ చేస్తాం. చూడండి పిల్లలు ఎంత స్పీడ్ లో వెళ్తున్నామో. 130 140 180 200 దాటేసింది అప్పుడే. వామ్మో ఇది పెట్రోల్ ఇంజిన్ తో నడిచే బైక్ కదా. అమ్మా 350 360 370 380 385. ఓ గాడ్ ఇప్పటి వరకు ఏ మినీ బైక్ వెళ్ళనంత స్పీడ్ వచ్చేసింది. అదే ద వన్ అండ్ ఓన్లీ యూనివర్సల్ ఓకే కాక్రోచెస్ డేవిడ్ పుత్ర 2222cc బైక్. ఈ బైక్ చూసారా? అబ్బా ఎంత స్పీడ్ వెళ్ళిందో మామయ్య చూసారా? 385 km/h స్పీడ్ వెళ్ళింది. ఏంటి 385 అక్కడ వెళ్ళింది 285. నువ్వు 385 అని అబద్ధం చెప్పకు రే. 285 వెళ్ళింది. మీరు మళ్ళీ నన్ను ఆట పట్టిస్తున్నారు. 385 వెళ్ళింది 285 కాదు. పెన్నమామయ్య మీరు ఎందుకు అబద్ధం చెప్తారు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. నీ బైక్ అయితే అద్భుతంగా ఉంది కానీ నీ స్పీడే చాలా తక్కువగా ఉంది. పిల్లలు షించాన్ 285 km/h స్పీడ్ వెళ్ళాడా లేకపోతే 385 km/h స్పీడ్ వెళ్ళారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? ఉంటాను మరి. లవ్ యూ. బాయ్.